చాలా సడన్గా అకాల వర్షాలు రావడం వల్ల అకాల వర్షాలకి మరి ఇక్కడ చాలా పంట నష్టపోయిండ్రు. నిజంగా చెప్పాలంటే మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా చాలా చోట్ల కూడా మరి భారీ వర్షాలు పడడం వల్ల ఆ భారీ వర్షాలకు మరి దానికి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించకపోవడం వల్ల రైతులందరూ పంట కూడా వడ్లు కూడా కళ్ళానికి వచ్చి సెంటర్కి వచ్చి తడిచిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కనీసం పట్టించుకున్న నాదులు లేదు. మొలకొచ్చింది 3 రోజులుగా ఇదే సెంటర్లో ఇదే విధంగా ఉండేసరికి ఎక్కడే అక్కడ రైతులు టార్పలిన్ కప్పినప్పటికీ కూడా మరి సంచులలో నింపిన వడ్లను కూడా కుమ్మరించాల్సిన పరిస్థితి వచ్చింది. మొలకొచ్చింది. ఆ మొలక అంటే మామూలు మొలక కాదు, అది మళ్ళీ పనికిరాని పరిస్థితి లాంటి మొలకలు ఈ విధంగా రావడం జరిగింది. మరి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఈ సెంటర్లను కానీ ఈ పంట నష్టపోయిన దాన్ని కానీ పట్టించుకున్న నాదు లేదు, చూసిన వాళ్ళు లేదు, కనీసం అధికారులు రాలేదు, ప్రజాప్రతినిధులు రాలేదు. అలాంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, వెంటనే అన్ని సెంటర్లకు వెంటనే లారీలు పంపించి ఉన్న ధాన్యాన్ని సేకరించాలి. ఒకవేళ లారీలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వమని అడగడం జరిగింది. అదేవిధంగా పంట ఎక్కడైతే తడిసిన ధాన్యం ఉందో తప్పకుండా కొనాలి. చివరి గింజ వరకు తడిసిన ధాన్యాన్ని కొనాలి. ఎందుకంటే పక్కన తక్కువ రేటుకి అమ్ముకుందామంటే కూడా దళారులు వచ్చి కొనుక్కోలేని పరిస్థితి కనబడతా ఉంది. తడిసిన ధాన్యం కొనలేని పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు అమ్ముకుంటే మరి బతకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నేను కలెక్టర్ గారిని చెప్పేదంటే అధికారులను వెంటనే పంపించండి, వెంటనే ఉన్న ధాన్యాన్ని సేకరించండి, తడిసిన ధాన్యాన్ని సేకరించండి. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తడిసిన వడ్లను చివరి గింజ వరకు మొలకొచ్చినా కొన్న పరిస్థితి గౌరవ కేసీఆర్ గారిది. మరి అలాంటిది రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఇట్లాంటి పరిస్థితులలో కనీసం పంట వండుతో కూడా కొనలేని పరిస్థితి ఉంటే మరి రైతుల దయనీయ పరిస్థితిగా మారుతుంది. ఇక్కడ 2 సెంటర్లు నాగసాన్పల్లిలో ఉన్న నేను, ఇక్కడ ఐకేపీ ఉంది, సొసైటీ ఉంది. మరి సొసైటీ వాళ్ళు కొనలేదు. ఒకవేళ తొందరగా కనుక 2 సెంటర్లు ప్రారంభించుంటే ఈ వర్షం వీళ్ళకి తగలకపోతుండే, ఈ పంట ఈ విధంగా ఉండకపోతుండే. అంటే కొనట్లో జాప్యం, లారీలలో జాప్యం, రైస్ మిల్ దగ్గర జాప్యం, ఈ పంట సేకరించడంలో జాప్యం, ఇవన్నీ కూడా జాప్యం జరగడం వల్లనే ఈరోజు మరి రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. వెంటనే ఎక్కడ సెంటర్లలో ఎక్కడ ధాన్యం మిగిలి ఉందో ఆ ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్స్కి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మేమందరం మరి మా పార్టీ తరఫున మేము కూడా మరి అందరినీ కూడా సమాయత్తపరిచి మరి దీనికి అధికారుల దృష్టికి తప్పకుండా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయే విధంగా కూడా చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.